హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరి కోసం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందరికి వచ్చానమాట. ఇవాళ మా ఇంట్లో చలిమిడి ప్రిపేర్ చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అది ఎలా ప్రిపేర్ చేస్తాం అన్నది మొత్తం ఈ బ్లాగ్ లో చూపిస్తాను. స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సడన్ గా చలిమిడి ప్లానింగ్ ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. చలివిడి ఎలా తయారు చేయాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అడిగి తెలుసుకుందాం మనం. చలివిడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పామా? తడి బియ్యం పిండి, యాలక్కాయల పౌడరు, కప్పు నెయ్యి, ఎండి కొబ్బరి, పంచదార, ఇవి తీసుకున్నాం అన్నమాట. మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పాము. పంచదార నానబెట్టుకున్నాం. దానికోసం ఒక గిన్నె తీసుకున్నాము. కేజీ పిండికి దానికి తగ్గట్టు 3 కప్పులు పంచదార అయితే తీసుకుంటున్నాము. మీరు పిండి ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టు పంచదార కూడా తీసుకోండి. ఇంకా మనం స్టవ్ మీద పెట్టుకొని పంచదార అయితే మనం పొయ్యి పెట్టుకున్నాము పాకం కోసం. ఇందాక మనం పంచదార 3 కప్పులు తీసుకున్నాం కదా, దాన్ని పొయ్యి మీద పెట్టుకొని పంచదార మునిగేటట్టు గ్లాస్ వాటర్ పోసుకొని పాకం వచ్చేదాకా తిప్పుకోవాలి మనం. పాకం వచ్చేదాకా తిప్పుకుంటూ ఉండాలి మనం పంచదారని, లేకపోతే మాడిపోతుందంట. పాకం వచ్చిందో రాలేదో తెలుసుకుందాం మనం ఇప్పుడు. మా అమ్మ వాళ్ళు పాకం వచ్చిందో రాలేదో అని ఇలా చూసి తెలుసుకుంటారనమాట. పాకం అయితే ఇంకా రాలేదు. పంచదార పాకం వచ్చేసింది అనమాట. ఇలా తేగ పాకం రావాలి. ఇప్పుడు మనం దీంట్లో పిండి పోసి కలుపుకుందాం. స్టవ్ మీద దింపుకొని మనం పిండి పోసుకున్నాం. పిండి ఇలా పోసుకోవాలి, బియ్యం పిండి తిప్పుకుంటూ పోసుకోవాలి, లేకపోతే గడ్డలు గట్టిపోద్ది. తర్వాత మనం ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలన్నమాట. ఆ నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలన్నమాట దాంట్లో. అవి లైట్ గోల్డిష్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి. మీకు కావాలంటే ఇంకా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు అనమాట. మేము వేసుకోము కాబట్టి వేయలేదు. ఇంకా ఇది పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట. చలివిడి మనం ఫస్ట్ చూపించుకున్నాం కదా యాలక్కాయల పొడి, అది కూడా ఇందులో వేసేసుకొని ఇంక ఈ చలివిడిలో పోసేసుకోవాలన్నమాట. మన స్వీట్ చలివిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము చలివిడి ఎందుకు ప్రిపేర్ చేసామంటే, రేపు మా అత్తగారి ఇంటికి వెళ్తుంది, అందుకే మేమైతే చలివిడి ప్రిపేర్ చేసామన్నమాట. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.